ఆహా! నోరూరిపోయే రా మ్యాంగో చట్నీ ఎంత టేస్టీగా కుదిరిందంటే అంత టేస్టీగా కుదిరింది. ఇందులో నేనేసే ఒక స్పెషల్ మసాలా వల్ల ఇంత టేస్ట్ వస్తదనమాట. అస్సలు మిస్ కావద్దు. రెగ్యులర్‌గా చేసుకునే రా మ్యాంగో చట్నీ కన్నా నేను చెప్పే దాంట్లో ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ మీరు ఇలా చేసుకొని తినకపోతే నన్నడగండి. నిజంగా ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. సో, దీనిలోకి వెళ్ళే ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. రా మ్యాంగో చట్నీకి కావాల్సింది కొన్ని ఐటమ్సే, కానీ ఇందులో నేను యాడ్ చేసే ఒక స్పెషల్ మసాలా ఏంటో తెలుసా? ఇందులో వేసే ఒక స్పెషల్ మసాలా వల్ల ఇంత మంచి టేస్ట్ ఇస్తుంది. మరి ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం రా మ్యాంగో చట్నీ అయితే చేసుకోబోతున్నాను అనమాట. సో దానికి ఒక కప్పు మ్యాంగో తీసుకున్నాను. ఒక కప్పు మ్యాంగో అంటే ఒక కాయ అనమాట. ఒక మీడియం సైజ్ కాయ అయితే సరిపోద్ది. ఇలా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను, ఎందుకంటే మిక్సీ జార్లో వేస్తాము. ఇది కొంచెం బరకగా చేసుకోవాలి. అండ్ అలాగే కారం అనమాట. సో కారం వచ్చేసి ఇది ఒక 3 స్పూన్లు కారం అనమాట, ఎక్కువ లేదు. 3 టేబుల్ స్పూన్లు, కొంచెం పెద్ద స్పూన్లు ఉంటాయి కదా టేబుల్ స్పూన్లు, అవన్నమాట. ఇది ఒక 3 టేబుల్ స్పూన్లు కారము. అలాగే ఉప్పు ఉప్పు అనమాట. ఉప్పు వచ్చేసి మనకి ఇందులో నేను ఒక 1.5 స్పూన్ అయితే తీసుకున్నాను. తర్వాత మనము టేస్ట్ చేసుకున్నప్పుడు సరిపోకపోతే మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం. ఎక్కువ వేసుకుంటే మనకి సాల్టీ అయిపోతుంది, అందుకని చూసుకొని వేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి జీలకర్ర వచ్చేసి ఎక్కువ అవసరం లేదు, ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. అండ్ అలాగే ఇది ఆవాలు, మెంతులు, ఇంకా జీలకర్ర, ఇలా కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి చేసిందనమాట ఆవాలు. సో ఇవన్నీ వేసేసి ఇది స్పెషల్గా నేనైతే చూపిస్తాను. ఇప్పుడు నేను రా మ్యాంగోలో వేసాను చూపించడానికి కాబట్టి. ఇందులో ఏంటంటే ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంకా దీనిలో ఒక ఎండుమిర్చి ఒక 3-4 అయితే వేసి మనం మిక్సీ పట్టుకున్నాం అనమాట. సో ఇది ఆ పౌడరు. అండ్ అలాగే 4-5 వెల్లుల్లి అనమాట. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనము మిక్సీ జార్లో వేసుకొని మనం మిక్సీ అయితే పట్టుకుందాము. ఇప్పుడైతే మనము మిక్సీ జార్లో అయితే వేసుకుందాము. సో ఇది మనం ఇందాక తీసుకున్నాం కదా, కప్ వేసుకుందాము. ఒక కప్ మామిడికాయ అయితే వేసేసుకుంటున్నాను. కప్ మామిడికాయ అయితే వేసుకున్నాను. ఇందులో నేను ఇందాక చెప్పాను కదా, సో కారం అయితే మొత్తం పడుతుంది మనకి. సో కారం అయితే వేసుకుందాం. అలాగే ఉప్పు నేను ఇందాక మీకు చెప్పినాను కదా, సో ఉప్పు కూడా ఇందాక కరెక్ట్ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి ఉప్పు అనేది యాడ్ చేసేస్తున్నాను. అండ్ అలాగే ఇందాక నేను చెప్పిన స్పెషల్ మసాలా చెప్పాను కదా, సో అది కూడా మనం కరెక్ట్ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి వేసేస్తున్నాం. అండ్ ఇందులోకి మనము డైరెక్ట్గా వెల్లుల్లి కూడా వేసేసుకుంటాం అనమాట. ఒక 4 వెల్లుల్లి అయితే వేసేసుకుంటున్నాను. ఇందులోకి జీలకర్ర ఇంత అయితే మనకి సరిపోతుంది. సో ఇవన్నీ కలిపి కొంచెం దూరగా అయితే మనము మిక్సీ పట్టుకుందాం. కొంచెం కచ్చా పచ్చాగా అయితే మనము మిక్సీ పట్టుకొని వద్దాం. ఇందులో మనం కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాము. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట. చెప్పాలంటే ఒక స్పూన్ ఇంత కొంచెం అంత ఆయిల్ యాడ్ చేసుకున్నాము. సో ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం తాలింపు అయితే వేసుకుందాం. సో ఇప్పుడు మనం మళ్ళీ ఒక రౌండ్ మిక్సీ అయితే పట్టుకుందాం. మన చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఆయిల్ వేసాం కదా, ఆయిల్ వేసిన తర్వాత చూడండి ఇట్లా అయితే అయింది. అంటే మరి మెత్తగా చేసుకోకూడదు, అందుకని చెప్పి కొంచెం ఇలా అయితే చేసుకోవాలి, అక్కడక్కడ కచ్చా పచ్చాగా. ఇప్పుడు మన చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఎందులో అయితే సర్వ్ చేయాలనుకుంటున్నామో అందులో తీసేసుకుందాం అనమాట. తీసేసుకొని మనము తాలింపు అయితే వేసేసుకుందాము. ఇందులో తాలింపు వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తాలింపు వేసేసుకుందామండి. తాలింపుకి నేను ఏం చేశానంటే, నేను 3 చుట్లు ఆయిల్ వేసాను అనమాట. కొంచెం ఆయిల్ ఉంటేనే మన చట్నీ అనేది టేస్టీగా ఉంటుంది. సో అందుకని చెప్పి ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, అలాగే నేను ముందే ఫ్రై చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఇవన్నీ వేసి మనము పోపు అయితే పెట్టుకోవాలన్నమాట. పోపు పెట్టుకొని ఇప్పుడు మన చట్నీలో అయితే యాడ్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్లో మనం టేస్ట్ చేసేటప్పుడు ఒకసారి ఉప్పు చూసుకోండి. ఉప్పు సరిపోతే కొంచెం యాడ్ చేసుకోండి. బట్ నేను చెప్పే క్వాంటిటీకి ఒక కాయ దానికైతే 3 టేబుల్ స్పూన్లు కారము, 1.5 స్పూను ఉప్పు అయితే సరిపోతుంది అనమాట. ఎక్కువ అవ్వదు. పులుపు కూడా చాలా బ్యాలెన్స్ అవుతుంది. ఒకసారి నేను చెప్పినట్టు చట్నీ అయితే ట్రై చేయండి. అండ్ ఇందులో నేను చెప్పిన స్పెషల్ మసాలా అని చెప్పాను కదా, అది కంపల్సరీగా యాడ్ చేయాలి. ఆవాలు, మెంతులు, జీలకర్ర, అలాగే 2
2 ఎండుమిర్చి అలాగే కొంచెం అంత ధనియాలు అనమాట. సో ఇవి యాడ్ చేయడం వల్లే మనకి ఈ చట్నీ అనేది ఇంత మంచి టేస్ట్ ఇస్తుందన్నమాట. రా మ్యాంగో చట్నీ అప్పటికప్పుడు చేసుకోవచ్చు. అండ్ ఇది ఇంకా చెప్పాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 డేస్ అయినా నిలవ ఉండిద్ది. అంత బాగుండిద్ది. పాడు మాత్రం అవ్వదు. ఎందుకంటే ఆయిల్ వేస్తున్నాం కాబట్టి మనకి చట్నీ అయితే పాడవదు. బయట పెట్టుకుంటే 1 వీక్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే 15 డేస్ అయితే ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ don't forget to like, share and subscribe to our channel Navidivya. Thank you so much for watching. And అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. Thank you so much.